నమస్తే జనారా, మా సినిమాపురానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియో టాపిక్ అని చెప్పాను కానీ కాంతార సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఈ ఇయర్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాస్ కూడా కలెక్ట్ చేయనంత కలెక్షన్ని కలెక్ట్ చేసింది. అది 600+ crores కలెక్ట్ చేసింది. కంగ్రాచులేషన్స్ టు టీమ్ కాంతారా ఫర్ ఇట్స్ గ్రాండ్ సక్సెస్ ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ వైడ్గా. అండ్ అసలు ఈ సినిమాకి నేను రివ్యూ పెట్టలేదు, ఎందుకంటే ఈ సినిమాకి ఒక రివ్యూ కానీ ఏమైనా ఇస్తే ఆ సినిమా రివ్యూ బ్యాడ్ కానీ గుడ్ కానీ పెడితే ఆ సినిమా యొక్క గొప్పతనం పోతుందని నేనైతే పెట్టలేదు. అండ్ సారీ గైస్ ఫర్ నాట్ పోస్టింగ్ ద రివ్యూ ఫర్ ద ఫిలిం కాంతారా యొక్క రివ్యూ ఎందుకు పెట్టలే అంటే దర్ ఇస్ అ రీజన్. ఎందుకంటే అది కాంతారా ఫస్ట్ పార్ట్ అసలు ఏం హైప్ లేకుండా మన కల్చర్ బేస్డ్ సినిమా కాబట్టి అంత హిట్ అయింది. సో మన కల్చర్ని గుడ్ ఆర్ బ్యాడ్ అందుకే లేదు, ఎందుకంటే అది మన హిస్టరీ. సో ఈ సినిమా యొక్క రివ్యూ ఇప్పుడు చెప్తాను నేను, ఎందుకంటే ఇంత ఆదరణ వచ్చింది, ప్రేక్షకులు ఈ సినిమాని బ్యాక్ చేశారు, ఫ్యాన్స్ యాక్చువల్లీ. సో మై కంగ్రాచులేషన్స్ టు దెమ్ ఆల్సో. అండ్ సినిమాలో అయితే పంజుర్లి అండ్ గులిగా అనే 2 దేవుల యొక్క కథ మీద బేస్ అయి ఉంటుంది సినిమా అయితే. కాంతారా చాప్టర్ 1 ద లెజెండ్. దీంట్లో అసలు ఈ ఆస్పెక్ట్ తప్పు ఉంది, ఇది నెగిటివ్ అని చెప్పడానికైతే లేదు. ఏదో కల్చర్ గురించో లేకపోతే కాంతారా ఇంత హైప్ ఉందనో యాంటిసిపేటెడ్ సినిమానో కాదు, బట్ రియల్లీ యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ ఫిలిం. ఈ సినిమా ఎట్లుంది అంటే మాత్రం ఇట్స్ అమేజింగ్. పర్ఫార్మెన్స్లో కానీ, డైరెక్షన్లో కానీ, అండ్ సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, గట్టి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ని మించి ఉంది ఇది. అండ్ నేనైతే ఈ సినిమాని మోస్ట్ యాంటిసిపేటెడ్ లేకపోతే పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి అనుకోలేదు స్టార్టింగ్. ఇది అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, హోల్ ఇండియా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. కాకపోతే ఫస్ట్ పార్ట్ లెక్కనే మళ్ళీ అట్లనే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కలే ఆ సినిమా. సో నేనైతే ఈ సినిమా గురించి అంత వెయిట్ చేయలే, అండ్ అంత హైప్ కూడా లేదు ఈ సినిమాకి, ఎందుకంటే మధ్యలో ఓజీ ఉంది. ఈ ఇయర్లో మోస్ట్ హైప్డ్ మూవీ అంటే నేను ఓజీ అనే చెప్పిన. నేను కూడా కాంతారా ద చాప్టర్ 1 అని అయితే నేను చెప్పలే, ఎందుకంటే బజ్ క్రియేట్ అయింది ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతకి. బట్ ఈ రేంజ్ సక్సెస్ అవుతుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఏదో ఫస్ట్ పార్ట్ చూసి ఈ సినిమాకి పోవాలని మాత్రం నేను చెప్పా, ఎందుకంటే మన కల్చర్ని అంత కళ్ళకు కట్టినట్లు చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు రిషబ్ శెట్టి సార్. అండ్ నేనైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే సినిమాలు 2-3 years ఈజీగా పడుతుంది ప్రతి పాన్ ఇండియా సినిమాని. సో ఏముందిలే ఇదంతా హైప్ కోసం లేకపోతే బజ్ కోసం లేకపోతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది లేకపోతే ఇంకేమైనా అని అనుకున్నా. బట్ నా అంచనాలని ఇంకొంతమంది అంచనాలని అంటే చెప్పాలంటే ట్రోలర్స్ అంచనాలని ఈ సినిమా తన సక్సెస్తోనే చూపించింది. అండ్ ఓవరాల్ సినిమా గురించి వస్తే మాత్రం సినిమా అవుట్పుట్ కానీ అండ్ ఓవరాల్ సినిమా విషయానికి వస్తే మాత్రం నాకు దీంట్లో నెగిటివ్ అంటే ఒక 10-15 minutes సీన్స్ మాత్రమే అనిపించినాయి. అది కూడా ఆ ఫైట్ సీన్స్ మధ్యలో ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్ సీన్స్ మధ్యలో ఒక 10-15 minutes అంతే. దీంట్లో నాకు పర్సనల్గా నచ్చిన ఎలిమెంట్స్ సీన్స్ అంటే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర వచ్చే ప్రీ ఇంటర్వెల్ సీన్ కానీ, ఆ శివుని పూతోట యొక్క ఆ హిస్టరీ, దాన్ని చెప్పే విధానం, ఆ స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్, రియల్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ గూస్ బంప్స్. ఒక 100 కోట్లున్నతోని ఈ మేకింగ్ ఈ సినిమా అవుట్పుట్ రావడం అంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు రిషబ్ శెట్టి సార్. అండ్ నాకైతే స్టార్టింగ్లో 2025 స్టార్టింగ్లోనే అనిపించింది ఈ సినిమా నింద ఇంత లాగ్ చేస్తారు, 3 years తీసుకుంటారు, 3 ఏళ్ళు తీసుకురు అసలుకి. ఎందుకంటే కాంతారా సినిమా వచ్చేసి ఇప్పటికీ 3 years అవుతుంది. సో నాకైతే కొంచెం లాగ్ చేసి అనిపించింది, కానీ సినిమా చూసిన తర్వాత అయితే టోటల్ ఒపీనియనే మారిపోయింది. అండ్ ఈ సినిమాలో మనము కల్చర్ మాత్రం లేకపోతే హిస్టరీ గురించి మాత్రమే పోవాలా అంటే అట్లా కాదు. దీంట్లో ట్విస్ట్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, బీజం ఉంది, ప్రతి సినిమాలో ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో కొంచెం టాప్ నాచ్లో అనిపించింది నాకైతే రిషబ్ శెట్టి సార్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ ఆస్థెటిక్ ఫిలిం అండ్ షోయింగ్ ద డెప్త్ ఇన్ అవర్ కల్చర్. 100 కోట్ల బడ్జెట్తో ఈ రేంజ్లో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అసలు కమిట్మెంట్ని ఆయన గుండె ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకు ఓన్లీ రిషబ్ శెట్టి సార్నే పొగుడుతున్నా అంటే ఆయనే ఈ సినిమాకి బ్యాక్ బోన్. మిగతా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసారు. రుక్మిణి వసంత్ మ్యామ్ కూడా చాలా మంచి చేసింది పర్ఫార్మెన్స్. ఆమెని మెయిన్ లీడ్ యాక్చువల్లీ. ఆమె మీదనే మొత్తం సినిమా అంతా బేస్ అయి ఉంటుంది, ట్విస్ట్ ఉంది ఆమె మీదనే. అండ్ జయరామ్ సార్ కానీ మస్తు చేసింది అసలుకి. సో ఓవరాల్ సినిమాకి అయితే నేనైతే 4.25 ఇస్తాను. నేనైతే ఏ సినిమాకి కూడా 4 దాటియలే, కానీ ఈ సినిమాకి ఇస్తున్నా, అంత బాగుంది సినిమా. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హోమ్ బాలే ఫిలిమ్స్ for backing these type of stories, and other technicians have also done a great job. And thank you. This is our video. If you like the video, please like, share and follow the page Cinemapuram.